Hello friends, I am Dr. C. Vidyasagar Reddy, Orthopedic and Joint Replacement Surgeon, Vidyasagar Hospital, Kadapa. ఈ మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్స అనేది ఇప్పుడు సాధారణంగా పూర్తిగా మోకాలు అరిగిపోయి నడవలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళు వాకింగ్ డిస్టెన్స్ అనేది తక్కువగా ఉంది. ఎక్స్రేలో కూడా తీవ్రమైన అరుగుదల ఉంటేనే వాళ్ళకి మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్సలు చేయడం అనేది జరుగుతూ ఉంది. అయితే చాలా మందికి సందేహం ఉంటుంది, నా వయసు ఇంత, నాకు ఈ వ్యాధులు ఉన్నాయి, బీపీ ఉంది, షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, నేను ఎలా కోలుకోగలుగుతాను, నాకు కోలుకోవడానికి ఎంత టైం పడుతుంది అనేది క్వశ్చన్లు అనేది ఇవి చాలా ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్. సో ఇప్పుడు ఈ వీడియో అనేది ఒక సక్సెస్ఫుల్ జర్నీ ఆఫ్ ఏ 60 సంవత్సరాల వయసున్న ఒక వ్యక్తి షుగరు, బీపీ, థైరాయిడ్ వ్యాధితో బాధపడుతూ అలాగే 2 మోకాళ్ళ అరుగుదల వలన ఆయన ఎక్కువ నడవలేకుండా ఉంది. ఈ మోకాలు కీలు మార్పిడి తర్వాత ఆయన జర్నీ అనేది ఎలా ఉంది అంటే ఆపరేషన్ చేసిన రోజు నుంచి ఈ కుట్లు తీసే రోజు అంటే ఈ 2 weeks లో ఎలాంటి జర్నీ ఉంది అనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఏమండి పుల్లయ్య గారు, ఎలా ఉంది మీకు? నాకు బాగా ఉన్నది. ఎట్లాంటి సహాయం లేకుండా నడవగలుగుతున్నాను. ఎలాంటి ఇబ్బంది లేదు. కాళ్ళు చాంచుతున్నాను, మడుస్తున్నాను. ఎలాంటి ఇబ్బంది కలగడం లేదు. ఆపరేషన్కి ముందు నేను తాడిపత్రి డిపో నందు ఆర్టీసీలో మెకానిక్గా పనిచేస్తున్నాను. నేను పనిచేయడానికి ఇబ్బందిగా ఉన్నది. కాళ్ళు నొప్పులు, కీళ్ళలో అరుగుదల ఉన్నది అని చెప్పినారు. నేను నాకు బంధువులు ఆమె తెలిసినామే కడప విద్యాసాగర్ రెడ్డి సారు బాగా చూస్తాడు అని చెప్పినారు. నేను సారు గారిని కలిసి రిపోర్ట్లు చూపించాము. ఆయన కూడా అరుగుదల ఉన్నది, చేయాలని చెప్పినారు. అదే సరే అని చెప్పి నేను ఒప్పుకొని 60 సంవత్సరాలు నేను ఎలా నడుస్తానో లేదో అని భయంతో కొంచెం మనసులో ఆందోళన ఉన్నది. కానీ ధైర్యం చేసి చేయించుకున్నాను. చేయించుకున్న మరుసటి రోజు నుంచే నడవగలుగుతున్నాను. ఎలాంటి ఇబ్బంది లేదు. నాకు హాస్పిటల్ సిబ్బంది నన్ను ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగా చూశారు. వాళ్ళ టయానికి వచ్చి మందులు చూపించడం కానీ ఇంజక్షన్లు చేయడం కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగా నాకు చేశారు. డాక్టర్ గారి సిబ్బందికి, డాక్టర్ గారికి నమస్కారములు. మన పుల్లయ్య గారి వయసు దాదాపు 60 సంవత్సరాలు. ఈయనకు బీపీ ఉంది, షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, అలాగే వయసు ఏమో 60+. 2 మోకాళ్ళు అరిగిపోయినాయి. సో 2 మోకాళ్ళ కీలు మార్పిడి స్టేజ్ మేనర్లో చేసినాము. సో ఆపరేషన్ చేసిన తర్వాత ఈయన రికవరీ అనేది రియల్లీ చాలా 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 హ్యాపీ మూమెంట్స్ ఇస్తూ ఉంది ఒక డాక్టర్కు, పేషెంట్కు. ఎలాగా అంటే ఈయన ఆపరేషన్ చేసిన తర్వాత ఈజ్ ఏబుల్ టు వాక్ వితౌట్ ఎనీ సపోర్ట్. అంటే ఇది ఎలా సాధ్యం అంటే, ఒకటి ప్రీ ఆపరేటివ్ కౌన్సిలింగ్, అలాగే ప్రీహాబిలిటేషన్ అంటాం. అంటే ఆపరేషన్ ముందే వీళ్ళకు ఇలా ఉంటుంది, మీరు ఇలాంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలి, వీటి వల్ల ఇలా ఎక్సర్సైజ్ చేసుకుంటే మోకాలు స్థిరత్వం పెరుగుతుంది, ఇలాంటివన్నీ ఒక డాక్టర్ మరియు ఫిజియోథెరపిస్ట్ ఈయనతో చర్చించి ఈయనకు అన్ని చెప్పడం ద్వారా ఈయనలో ఒక కాన్ఫిడెన్స్ పెరగడం ద్వారా ఆపరేషన్ చేసిన కొన్ని గంటలకే ఈయన ఏ సహాయం లేకుండా కూడా నడవగలుగుతున్నాడు. అంతేకాకుండా ఇప్పుడున్న ఆధునీకరణ పరిస్థితుల్లో ఈ అల్ట్రాసౌండ్ గైడెడ్ అడ్డక్టార్ కెనాల్ నెర్వ్ బ్లాక్స్, అలాగే పెయిన్ మేనేజ్మెంట్ అనేది చాలా ఆధునీకరణతో కూడిన పద్ధతులను వాడటం ద్వారా వీళ్ళ రికవరీ అనేది చాలా ఫాస్ట్గా చూడగలుగుతున్నాం. అంటే నొప్పి లేకుండా ఉండడము, అదేవిధంగా వీళ్ళు త్వరితగతిన నడవడము, మొబిలైజ్ కావడము, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడము, ఇవన్నీ కూడా మనకు ఈ ఆధునీకరణ ప్రపంచంలో ఈ టెక్నాలజీతో మన డాక్టర్ గారి నైపుణ్యము మిళితమయ్యినప్పుడు, అలాగే ఈ పేషెంట్ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా బాగున్నప్పుడు ఇవన్నీ సాధ్యం. దిస్ గివ్స్ ద ఇమ్మెన్స్ ప్లెజర్ ఫర్ ఏ డాక్టర్. యాజ్ ఎ సర్జన్ వీ ఫీల్ వెరీ హ్యాపీ ఇఫ్ దేర్ ఫంక్షనల్ అబిలిటీ విల్ ఇంప్రూవ్ ఇన్ ఏ క్విక్ టైం. అంటేను వాళ్ళు ఎంత త్వరితగతిన రికవరీ అయితే అంత ఎక్కువ సంతోషంగా మాకు ఉంటుంది యాజ్ ఎ సర్జన్. అండ్ వీ ఫీల్ వెరీ హ్యాపీ అట్ దిస్ మూమెంట్. థ్యాంక్ యూ పుల్లయ్య గారు. ఈ అనేటివన్నీ యూట్యూబ్ ఛానల్లో విద్యాసాగర్ హాస్పిటల్ కడప అని కొడితేను దాంట్లో ప్లేలిస్ట్లో ఆఫ్టర్ నీ రీప్లేస్మెంట్ అనేది నొక్కుతేను యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లైక్ దిస్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.